అందరికీ నమస్కారం. విజయదశమి శుభాకాంక్షలు. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులందరికీ కూడా డిఏ డిఆర్ని అయితే పెంచుతూ పండగ కానుక అయితే అందజేయడం జరిగింది. ఇక అదేవిధంగా తెలంగాణ ఉద్యోగులకు సంబంధించి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. ఆ పిఆర్సీకి సంబంధించి ఆ వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతే నిన్నటి రోజు జరిగినటువంటి కేంద్ర మీటింగ్లో అయితే కనుక కేబినెట్ మీటింగ్ సమావేశంలో అయితే ఉద్యోగులు పెన్షనర్లకు కూడా డిఏ డిఆర్ అదే ఉద్యోగులకు డిఏ పెన్షనర్లకు డిఆర్ పెరుగుతుంది కదా 3% పెంచుతూ మొత్తానికి అయితే కనుక ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అయితే ప్రకటించారు. ఇది అధికారికంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం అధికారికంగా జీవోని అయితే విడుదల చేయడం జరుగుతుంది. గతంలో చూసినట్టయితే కనుక ఈ ఏడాది మార్చిలో డిఏని అయితే కనుక 2% పెంచడం జరిగింది. డిఆర్ఎస్ అలవెన్స్ రేటు 53% నుంచి ఇప్పుడు 55% అయితే చేరుకుంది. ఇప్పుడు మళ్ళీ ఒక 3% పెంచడంతో ప్రస్తుతం డిఏ 58% అయితే చేరుకుంది. ఈ పెంచిన డిఏ డిఆర్తో కలిపి అంటే ఉద్యోగులు పెన్షన్లు కలిపి ఇంచుమించుగా 1 కోటి మందికి పైగా ఈ యొక్క లబ్ధి అయితే చేకూరనుందని చెప్తున్నారు. సాధారణంగా మనకి జనవరిలో ఒకసారి పెంచుతారు, జూలైలో ఒకసారి పెంచుతారు. కాకపోతే ఇప్పుడు 1-2 నెలల్లో లేట్ అవుతూనే ఉంటుంది, 2-3 నెలలు. లాస్ట్ టైం చూస్తే మార్చిలో పెంచారు. ఇప్పుడు మళ్ళీ ఇంచుమించు సెప్టెంబర్ అక్టోబర్ వచ్చేసింది, ఇప్పుడు పెంచుతున్నారు. అయితే పెంచిన ఈ యొక్క అమౌంట్ అంతా కూడా ఈ బకాయిలు ఏవైతే ఉన్నాయో జూలై నుంచి కూడా కౌంట్ చేసి ఉద్యోగ పెన్షనర్లకు అయితే ఇవ్వడం జరుగుతుంది. దీపావళి నెల జీతాలతో పాటు ఈ పెన్షన్లతో పాటు జీతాలతో పాటు డిఏ డిఆర్ అలవెన్స్లన్నీ కూడా దీపావళి నెలలో అయితే కనుక అందరికీ అందజేయడం జరుగుతుందని కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇదొక న్యూస్. అయితే ఇక తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక తెలంగాణలో అందరి కాపైన ఒక వర్గం ఉద్యోగులకి అయితే కనుక పిఆర్సీ బకాయిలను ఇవ్వడం జరుగుతుంది. ఎంతంటే గతంలో ఉన్నటువంటి ఈ 2010, 2015, 2020 మొత్తం అన్ని బకాయిల్ని కలిపి ఇప్పుడైతే కనుక విడుదల చేశారు. ఎవరికంటే తెలంగాణలో ఉన్నటువంటి దివ్యాంగ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా పిఆర్సీ బకాయిల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేయడం జరిగింది. ఆల్మోస్ట్గా ఈ బకాయిలు అన్నీ కలిపి ఆల్రెడీ జీతాలు పెన్షన్ అయితే పడిపోయినాయి అకౌంట్లో అంటున్నారు. ఒక్కొక్క ఉద్యోగికి ఇంచుమించు 55,000 రూపాయలు పెరిగిన జీతంతో అకౌంట్లో అయితే పడ్డాయని చెప్తున్నారు. సో తర్వాత నుంచి ఇంకా ఈ విధంగానే రావడం జరుగుతుంది. అంటే ఎంత డిఏ పెరిగింది ఆ విధంగా. సో దివ్యాంగ ఉద్యోగులందరూ కూడా ముఖ్యమంత్రికి అయితే కృతజ్ఞతలు చెప్తూ ఉన్నారు. సో ఈ 2 న్యూస్లు అయితే కనుక ఉండడం జరిగింది. సో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.